ఎందుకంటే ఆయన రోజుకి 3 సార్లు వస్తున్నారండి. పొద్దున్న వస్తున్నారు, మధ్యాహ్నం వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. ఒక్కోసారి నైట్ 11:30 కూడా వస్తున్నారు. ఆయన ఎలా ఉంది చూడటానికి అని చెప్పి మన జగన్ గారు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. ఆ పార్టీ ఏం చేసింది అది చెప్పి అన్నారు. అది చాలా తప్పది. జగన్ గారి పార్టీలో చేసింది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు. పథకాల వల్ల ఎవరు బాగుపడతారు, సోమర కోతలు అవుతారు. బాబు గారు లాగా మన రాలేదు, మొన్న వచ్చారు. కనీసం ఇప్పుడు జగన్ గారికి అన్ని ఫ్యాక్టరీలు అన్ని ఉన్నాయి. ఏమన్నా ఆయన డబ్బులు ఏమన్నా చేశాడా? జగన్ గారు చేయట్లా. నేను వచ్చాడు, అభివృద్ధిలోకి చేస్తున్నాడు. మన వార్నింగ్ ఇచ్చాడు కలెక్టర్ ఆఫీస్ లో ఉండి, మీరు మినిస్టర్లే కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు వెళ్ళాలి, ప్రతి ఒక్కరు సాయపడాలి. మీరు కనుక చేయకపోతే కనుక నేను మాత్రం మీ మీద రియాక్షన్ చేసుకోని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మీతో నేను ఉంటా అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు అలాగే వాళ్ళు కూడా సీఎంతో పాటు ఉండాలి. ప్రతిపక్ష నాయుడు హోదా కావాలంటాడు, కానీ ప్రతిపక్ష పాత్ర లేదంటారు ఇక్కడ. ఆయన ఏమి లేదు, వచ్చామా చూసామా అంతవరకే. దాన్ని ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఆయనకి అన్ని ఆస్తులు ఉన్నాయి, 1000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అది ఏమైనా చేస్తున్నాడు వచ్చి? ఆయన ఏం చేయట్లేదుగా. కొన్ని ఎవరికన్నా ఏదన్నా ఒక లారీలో వాటర్ క్యాన్లు కానీ ఒక ఫుడ్ కానీ ఏమన్నా మజ్జిగ బయలు పంచట్లా. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పంపిస్తుంది, ఓట్లు పంపిస్తుంది, అన్ని చేస్తుంది. కానీ వచ్చేది మొత్తం అందరూ చెప్తున్నాను, ఫుడ్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. అసలు లోపలికి వెళ్ళట్లేదు. నేను వంట మాసంగా 500 కేజీలు బిర్యానీలు వేసి డైరీ నగర్లో ఈ లోతు నీళ్ళు వెళ్ళి రైల్లో ఫుడ్ చేసుకుని వెళ్ళి మేము ఇంటికి వెళ్ళి పంచాం. అపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి మేము ఇచ్చాం, 5-6 ఇచ్చాం. ఒక అమ్మ అయితే అంతమంది మేము ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరేం చేయట్లేదు. ఇక్కడ దాకా వస్తున్నారు, ఇక్కడ దాకా పని చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాదు. ఇప్పుడు మీరు అంత ఖర్చు పెడుతున్నారు కదా, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క బోటు మాట్లాడుకోండి. ఎంతైతే అంత మీరు ఖర్చు పెట్టి మీ డబ్బులు మేము డబ్బులు లేని వాళ్ళం. ఇప్పుడు ఫుడ్ పైలు పెంచేవాళ్ళు అంటే బళ్ళు మీద వచ్చి అది యాక్టివా బైక్ వచ్చి వాళ్ళు వేరే చేద్దాం. లారీలు వస్తున్నాయి, వాటర్ బైక్లు, వాటర్ బాటిల్, ఫుడ్లు ఇస్తామని. వీళ్ళంతా కలిసి ఏం చేయాలంటే ఒక బోటు మాట్లాడుకోండి సరదాగా. కండ్రిక బాంబే కావాలి అటు వెళ్ళి పంచితే కనుక అపార్ట్మెంట్ల మీద అందరూ ఉన్నారు, వాళ్ళకి పంచితే కనుక వాళ్ళు అక్కడ రాకుండా మన వాళ్ళు రాజపేటలో శ్రీనగర్ లో బాంబేకల్లో మన వాళ్ళు మా ఊరు మాకు ఫోన్ చేశారు, మాకు తాగడం వాటర్ లేదంటే మేము ఇక్కడ దాకా ముందుకు వెళ్ళి మేము తీసుకెళ్ళాం. అలాంటి వాళ్ళకి బోట్లో వెళ్ళి ఇస్తే ఏమైంది ఏమో అప్పుడు ఈ అభివృద్ధి చేశారు. కానీ చంద్రబాబు గారు ఒకటే బాధపడుతున్నారు, కానీ రోజుకి మాత్రం 3 సార్లు వస్తున్నారు. రోజుకి 3 సార్లు ఖచ్చితంగా వస్తున్నారు. ఆయన చేస్తున్నారు. కానీ ఇక్కడ అనేది అది వేస్ట్. ఎందుకంటే ఆటో అందరూ ఎత్తుకెళ్ళిపోతున్నారు, అది వేస్ట్. నా పేరు ప్రసన్న. ఎట్లా ఉందమ్మా పరిస్థితి? ఇప్పుడు బానే ఉన్నది. 2 రోజుల క్రితం అయితే బాగా నీళ్ళు వచ్చేసినాయి. బానే ఉంది. మాకు అన్ని ఇస్తున్నారు. మంచినీళ్ళు వచ్చినాయి, పులిహార పొట్లాలు వచ్చినాయి, టిఫిన్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. పాల ప్యాకెట్లు కూడా ఇచ్చారు, అన్ని తీసుకున్నాం. బాగుంది. ఇప్పుడు బానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం బాగాలేదు, ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు, ఇక్కడ ఏం దీన్ని అడుగుతారు మీరు? ఏం బాగుందండి, అంతా బాగుంది. మేమైతే బానే హ్యాపీగానే ఉన్నాం అందరం కూడాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఆయన బాగా చూస్తున్నారు, ఆయన బాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటం మాకు ఎంతో మేలు జరిగింది. ఆయన కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు అందరికి. పొద్దుట సాయంత్రం దాదాపు 3 పూట్ల బోట్లో వస్తున్నారు. ఈ వయసులో కూడా వయసులో అవును, ఈ వయసులో కూడా ఆయన బోట్లో రావడంతో ఆయన వెళ్తే ఎలా ఉంటుందని మేము కూడా అనుకుంటూ ఉంటాము. కానీ ఒకసారి భయం వేస్తూ ఉంటుంది అనుకుంటా, ఆయనకి ఏమవుతుందో ఏంటో అన్న విషయం. 70 years కదా, కొంచెం ఎలా ఉంటారు ఏంటో అని కొంచెం అనుకుంటూ ఉంటాము. కానీ ఆయన బాగా హెల్ప్ చేస్తున్నారు. బాగుంది. ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదు, మొత్తం ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే పడుకుని కలెక్టరేట్ ఆఫీస్ లో పడుకుని మన కోసం చాలా శ్రమిస్తున్నారు. బాగుందండి. నా పేరు లత. చెప్పండి అమ్మా, ఏమి మందిని ఏంటి ఎలా ఉంది? వాటర్ అన్ని టిఫిన్ ఇంటికి వచ్చి అడుగు ఇస్తున్నారు.
అందిందా అని అడుగుతున్నారు. అందకపోతే తీసుకొచ్చి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు బాబు గారు ఎట్లా చేస్తున్నారు, ఏంటి విషయం? చాలా బాగా చేస్తున్నారు, చక్కగా అన్ని దగ్గరుండి చూస్తున్నారు. అందిందా లేదా అని దగ్గరకు వచ్చి అడిగి మరీ చూస్తున్నారు. ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే చేస్తున్నారు. కరెక్ట్ ఇక్కడ విజయవాడలో కరెక్ట్ ఉండి రాత్రి పగలు టైం టు టైం అన్ని దగ్గరుండి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఇక్కడ ఏది జరగలేదు, మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి మాట్లాడుతుంది. ఆయన అలాగే చదువుతాడండి. ఈయన చూసి ఆయన అలాగే చదువుతాడు. చంద్రబాబుని చూసి ఏదో ఒకటి అనాలి కదా, ఆయన ఆనందే ఈయనకి నిద్ర పట్టాలి. ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారు. అంటే ఇప్పుడు చేసేదేం లేదు, ఈయన చేస్తున్నాడనే ఇంకా అక్కస్తుంది. అంటే గతంలో వచ్చినప్పుడు కూడా ఆయన హెలికాప్టర్ చూసే తప్ప రాలేదు అనుకుంటాండి. ఆయన మీకు ఫోటోలు అవి గుర్తున్న హెలికాప్టర్ లో చూసాడు మొత్తం. దిగడం ప్యాలెస్ లో నుంచి బయటికి రాడు. చెప్పండి సార్, ఇప్పుడు వరదలో దాదాపు మునిగిపోయారు. ఇటు రామకృష్ణాపురం ఏరియా మొత్తానికి మొత్తంలో అందరికీ పడవల ద్వారా కానీ ఏదైనా కానీ చాలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా అందుబాటులో ఉండి సహాయక చర్యలు బాగా చేశారు. ఇది ఒకటి బాగా చేశారు. మాకు ఇటు వాటర్ బాగా కానీ, మిల్క్ కానీ, ఫుడ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అది బాగా అస్సలు మేము ఊహించుకోని విధంగా బాగా చాలా సాయం చేస్తున్నారు. పొద్దున పూట పాలు ఇస్తున్నారు, టిఫిన్ ఇస్తున్నారు, భోజనాలు అన్ని చేస్తున్నారు. మధ్యాహ్నం కూడా ఫుడ్ వాటర్ ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారు. అస్సలు చాలా బాగుంది వాళ్ళు సర్వీస్ మట్టికి. చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుండి అన్ని మొత్తం చేస్తున్నారంటే ఒక సీఎం అయ్యింది. అన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చినా గానీ ఈ యొక్క ప్రత్యేకం చాలా బాగా చేస్తున్నారు. అందుబాటు నుండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ద్వారా మాకు ఎటువంటి అన్ని సహాయాలు అందుతున్నాయి. ఆయన అంత బాగా చేస్తాడు అనుకోవాలి. ఒక సీఎం హోదాలో ఉండి అది వచ్చి ఇక్కడ ఉండి అందరు ప్రజల మధ్యలో ఉండి కష్టం వాటర్ లో ఉండి ఆయన కూడా పడవల్లో తిరిగి పాపం అందరూ ప్రజలందరికీ సాయం చేస్తున్నారు. అది చాలా మెచ్చిపోతుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మాకు అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల ఉపయోగం ఏమీ రాలేదండి. ఎందుకంటే ఆయన జనాల హాయాన్ని చెప్పేవాడు కావద్దు, మనకు వద్దు. మనకి దగ్గరుండి ఇట్లా అందుబాటులో ఫుడ్ కానీ ఇలా చేసిన ఆయన ఈయనే. నాకు ఇంత మునుపు పొడిమేర కూడా వచ్చింది, ఇంత అది లేదు. ఆయన ఇలా చేస్తున్నా అంటే చాలా ప్రజల్లో చేస్తున్నా అంటే చాలా సంతోషంగా ఉంది. అలా చేయాలని మాకు సంతోషంగా. ఆయన ఏదైనా దగ్గర నుండి చేస్తున్నా అంటే గ్రేట్. ఒక సీఎం ఇంటికి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళకుండా ప్రజల మధ్యలో ఉండి సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం, మెచ్చుకోదగ్గ విషయం. ఆయన ఆర్నిసలు మధ్యలో ప్రజల మధ్యలో ఉండి చేస్తున్నారంటే అది గొప్ప విషయం అండి. చంద్రబాబు గారు చేయగలరని నేను ఆశిస్తున్నాను, చేస్తారని ఆశిస్తున్నాను. ఆయన పక్కన జగన్మోహన్ రెడ్డి అన్నాడు అసలు తను ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నాను. ఏమండి, ఇప్పుడు బోట్లో వెళ్తేనేమో నేను నీళ్ళల్లోకి వెళ్ళాను ఆయన అంటారు, ఈయన నీళ్ళల్లోకి వెళ్తేనేమో నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను అంటారు. ఇవన్నీ రాజకీయ ప్రకటనల కోసం చేసుకునే. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హెలికాప్టర్ తిరిగినట్టున్నాడు. అవన్నీ ప్రజలకి తెలిసే కదండి. 164 ఎలాగొచ్చినాయండి, 164 ఎలాగొచ్చినాయి. ఇదే సమాధానం నాది. కనుక మనము ఇప్పుడు ఉన్నది విమర్శలు కాదు, బాబు గారి మీద నమ్మకం పెట్టి ఆయన్ని చెయ్యాలని నేను ఒక సానుభూతిపరుడుగా, ఒక అభిమానిగా ఆయన ఎదురంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఆయన నా పర్సనల్ గా నేను వేడుకుంటున్నాను. బాబు గారు మీరు స్వచ్ఛందంగా ఇంకా ఈ ప్రజలకి చెయ్యాలి, మీరు అది కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ పని చేయటానికి ఇంకా 100 ఏళ్ళు మీకు భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి.